నా స్టూడెంట్ ఐఏఎస్ వచ్చింది, ఒక స్టూడెంట్కి హీ గాట్ ఐపీఎస్, ఇంకొక స్టూడెంట్కు హీ గాట్ ఐపీఎస్. నేను ఒక బ్లాంక్ మైండ్తో మీ దగ్గరికి వచ్చాను. సోషియాలజీ అనేటటువంటిది ఆధునిక సమాజాన్ని గురించి శాస్త్రీయ కోణంలో ఒక హోలిస్టిక్గా అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం. అయితే మనకు సివిల్ సర్వీసెస్ కోణంలో చూసినప్పుడు ప్రధానంగా అంటే సోషియాలజిస్ట్ లైక్ కార్ల్ మార్క్స్, ఎమైల్ దుర్ఖైమ్, మ్యాక్స్ వెబర్ ఇలాంటి సమాజ శాస్త్రవేత్త అసలు సోషల్ రియాలిటీ ఏమిటి, అసలు కాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎందుకు ఏర్పడతాయి, అదేవిధంగా గ్రీన్ రెవల్యూషన్ ఉంది, ఆహార ఉత్పత్తి ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందనే కోణంలోనే చూస్తుంటాం. మహారాష్ట్ర తీసుకున్నట్లయితే ఇప్పుడు విదర్భ ప్రాంతం, విదర్భలో ఈనాటికి కూడా రైతుల ఆత్మహత్యలు అనేటువంటివి జరుగుతున్నాయి. గ్లోబల్ టెర్రరిజం మనకు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో హింస అనేటటువంటిది బాగా పెరుగుతూ ఉంది. ఉదాహరణకు రష్యా యుక్రెయిన్ వార్, ఇటీవలి కాలంలో సైబర్ క్రైమ్ అనేటువంటిది చాలా పెరిగిపోయింది. మన రాజ్యాంగంలోనే భారతదేశం అనేటటువంటిది ఒక సెక్యులర్ కంట్రీ అని మనం చెప్పుకున్నాం. ఈ మధ్య కాలంలో చాలామంది విద్యార్థులు ఏదో పాయింట్స్లలో బుల్లెట్ పాయింట్స్ రాయటం, లేకపోతే ఏదో ఫ్లో చార్ట్స్ అని రాసి చాలామంది హలో అమిగోస్, ఎలా ఉన్నారు? మే 25కి యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ అనేవి పూర్తవుతున్నాయి. ప్రిలిమ్స్ అయిపోగానే ఆస్పిరెంట్ మదిలో మొదలే మొదటి ప్రశ్న ఆన్సర్ రైటింగ్లో ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, అలాగే ఆప్షనల్ ఏ విధంగా చూజ్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్ని ఆప్షనల్గా చూజ్ చేసుకోవడం ద్వారా మంచి స్కోర్ ఒక 300+ స్కోర్ అనేది ఎలా సాధించాలి, ఫ్యాకల్టీని మనం ఎలా చూజ్ చేసుకోవాలి ఆప్షనల్ అనే విషయంలో మనతో చర్చించడానికి ప్రొఫెసర్ డాక్టర్ చింతా గణేష్ సార్ ఉన్నారు. సార్ గురించి నేను ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనందరికీ సుపరిచితం. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రిన్సిపల్గా ఆయన ఈ మధ్య రిటైర్ అయ్యారు. అలాగే 30 సంవత్సరాల నుండి యూపీఎస్సీ టీచర్గా సేవలు అందిస్తున్నారు. 35 సంవత్సరాలు కేవలం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోనే పనిచేశారు. ఆయన ఎక్స్పీరియన్స్ ఎంత ఉందన్నది మనకి ప్రొఫైల్ చూస్తే తెలుస్తుంది. ఈ ప్రొఫైల్ని మన కోసం, మీ సెషన్ కోసం, మన సెషన్ కోసం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. డైరెక్ట్గా సార్తో మాట్లాడి మనకున్న డౌట్స్ అనేటివి క్లారిఫై చేసుకొని ఏ విధంగా మనం ఆన్సర్ రైటింగ్లో ముందడిగేసి ర్యాంక్ సాధించగలం అనేది కాన్ఫిడెంట్గా ఈ వీడియో చూసిన తర్వాత మీకు అవగాహన అనేది పూర్తి స్థాయిలో వస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చాలా విషయాలు అనేది ఈ వీడియోలో చర్చించడం జరిగింది. సబ్జెక్ట్ అనాలిసిస్ కావచ్చు, ఆన్సర్ రైటింగ్ టిప్స్ కావచ్చు, ఈ సొసైటీని ఏ విధంగా అధ్యయనం చేయాల్సింది కావచ్చు, ఒకవేళ ర్యాంక్ వచ్చిన తర్వాత బ్యూరోక్రాట్ అయితే ఆ అభ్యర్థి చేయాల్సిన వర్క్స్ ఏముంటాయి, ఎలా ఉంటుంది, గవర్నమెంట్కి ఎలా సేవలు అందించాలి, అలాగే సొసైటీకి ఏ విధంగా సేవలు అందించాలి, ఇలాంటి చాలా అంశాలని ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. డోంట్ మిస్. సార్ నమస్తే. 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 ఎలా ఉన్నారు సార్? ఫైన్, బాగున్నారు. మే 25కి యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది అయిపోతుంది సార్. ఎస్. ప్రిలిమ్స్ రాసిన ప్రతి అభ్యర్థికి మదిలో మెదిలే మొదటి ప్రశ్న, మెయిన్స్లో ఆన్సర్స్ ఏ విధంగా స్కోర్ చేయగలిగితే నాకు ర్యాంక్ వస్తుంది. ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కీ రోల్ పోషించేది ఆప్షనల్ సబ్జెక్ట్. జిఎస్ అందరూ రాస్తారు, 5-10 మార్కులు, 5-10 మార్క్స్ వేరియేషన్ మాత్రమే ఉంటుంది. ఆప్షనల్స్లో ఎంత స్కోర్ ఎక్కువ తెచ్చుకోగలిగితే వాళ్ళ ర్యాంక్ అనేది అంత ముందుకు రిఫ్లెక్ట్ అవుతుంది సార్. సో ఈ ఆప్షన్స్ చూసినప్పుడు ఒక ఆస్పిరెంట్కి ఎన్నో ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నప్పటికీ ఒక 5-6 ఆప్షనల్స్ అనేటివి వీళ్ళకు ఎదురుగా కనబడతాయి. ఈ ఎదురుగా కనబడే వాటిలో ఎప్పటికీ సోషల్ అనేది ఒక కీ రోల్ సార్. చివరి 10 ఇయర్స్ చూసుకున్నా, అంతకుముందు 30 ఇయర్స్ ట్రెండ్ చూసుకున్నా కూడా టాప్ 10 ర్యాంక్లో ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ 2-3 ర్యాంక్స్ అనేది కంపల్సరీ రిఫ్లెక్ట్ అవుతాయి టాప్ 10లో. అంటే దానికి సోషియాలజీకి ఉన్న ప్రాధాన్యత అనేది అక్కడ మనకు అర్థమవుతుంది సార్. సో ఈ ఫ్రెషర్స్ కానివ్వండి, ఇప్పుడు ఎగ్జామ్స్ ఆల్రెడీ రాసిన వాళ్ళు కానివ్వండి, ఆన్సర్ రైటింగ్లో ఒకవేళ ఆప్షనల్లో సోషియాలజీ తీసుకుంటే వారికి వచ్చే బెనిఫిట్ ఏముంటుంది, ఎక్కువగా ఎలా స్కోర్ చేయగలుగుతారు? ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కు సంబంధించినటువంటి గత చరిత్రను కనుక చూసినట్లయితే దాదాపు గత 30 సంవత్సరాలుగా సోషియాలజీ సబ్జెక్టుని ఆప్షనల్గా తీసుకొని
మంచి ర్యాంకును సాధించినటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు. సార్ ఇవాళ చాలామంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ కనుక తీసుకుంటే అందులో చాలామంది సోషియాలజీ ఆప్షనల్తో మంచి ర్యాంకును సాధించినటువంటి అభ్యర్థులే. సార్ గత 10 సంవత్సరాలుగా కూడా మిగతా సబ్జెక్టులతో పాటు సోషియాలజీ అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి స్కోరింగ్ సబ్జెక్టుగా ఎమర్జ్ అవుతుంది అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ స్కోరింగ్ విషయంలో కనుక మనం చూసినట్లయితే జనరల్ స్టడీస్లో చాలా వరకు క్యాండిడేట్స్ 110 నుంచి 125 ఈ మధ్యలో స్కోర్ చేయటం అనేటువంటిది జరుగుతున్నది. సార్ కానీ ఆప్షనల్లో ముఖ్యంగా సోషియాలజీ లాంటి సబ్జెక్టుతో 300 నుండి 320 మార్క్స్ వరకు కూడా స్కోర్ చేయటానికి అవకాశం అనేటటువంటిది ఉంది. వాస్తవికంగా 270, 280 స్కోర్ చేసినటువంటి స్టూడెంట్స్ కూడా మంచి ర్యాంకులు వచ్చాయి. సార్ కానీ ఇంకా సోషియాలజీ స్టూడెంట్స్ కనుక ఆన్సర్స్ని ఎఫెక్టివ్గా కనుక రాయగలిగితే, ఒక సోషలాజికల్ టర్మినాలజీని వినియోగించి ఒక లాజికల్ ఆర్డర్లో విశ్లేషణాత్మకంగా కనుక అంటే అనలిటికల్గా కనుక ఆన్సర్స్ రాయడం అనేటువంటిది ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా 300 నుండి 320 మార్కులు సాధించడానికి ఇక్కడ స్కోప్ ఉంది. అంటే ఈ జనరల్ స్టడీస్ లేదా ఎస్ఏ లాంటి పేపర్లో కొంత తక్కువ మార్కులు స్కోర్ చేసినా ఈ సోషియాలజీ ఆప్షనల్లో 300 అండ్ అబవ్ కనుక స్కోర్ చేసినట్లయితే వాళ్ళకు మంచి ర్యాంకు సాధించడానికి చాలా అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అయితే నేచర్ ఆఫ్ ద సబ్జెక్టు కూడా చాలా కన్వీనియంట్గా ఉండేటటువంటి సబ్జెక్ట్. కాబట్టి సోషియాలజీ అనేటటువంటి దాన్ని మనము తప్పనిసరిగా స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. మనము ఇటీవల వచ్చినటువంటి రిజల్ట్స్ను కూడా చూస్తే ఇంతకుముందే మీరు అన్నట్టుగా ప్రతి సంవత్సరము టాప్ ర్యాంకర్లలో సోషియాలజీ ఆప్షనల్తో అంటే ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్కైనా కూడా కంటెంట్ ఆఫ్ సోషియాలజీ అనేటటువంటిది అర్థమవుతుంది. కాకపోతే వాళ్ళు ఎఫెక్టివ్ ఆన్సర్ రైటింగ్కి కావలసినటువంటి అనలిటికల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి కావలసినటువంటి గైడెన్స్ నేను దాదాపు గత 25 సంవత్సరాలుగా అభ్యర్థులందరికీ ఇస్తూనే ఉన్నాం. చాలామంది సోషియాలజీతో సక్సెస్ కావడం అనేటువంటిది కూడా జరిగింది. ఇంతకుముందు మీరు అన్నారు ఆన్సర్ రైటింగ్లో సోషియాలజీ ఆప్షనల్స్ 300 నుంచి 320 వరకు స్కోర్ చేసే అవకాశం. నేను ఒక బ్లాంక్ మైండ్తో మీ దగ్గరికి వచ్చాను. మామూలుగా సోషియాలజీలో అసలు ఏముంటుంది సార్? సిలబస్ ఏముంటుంది? ఏం నేర్చుకోవాలి అందులో? అయితే ఇతర సబ్జెక్టులతో కనుక కంపేర్ చేస్తే సోషియాలజీ అనేటటువంటిది ఆధునిక సమాజాన్ని గురించి శాస్త్రీయ కోణంలో ఒక హోలిస్టిక్గా అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం. అంటే సోషియాలజీ అనేటటువంటిది ఈ ఆధునిక సమకాలీన సమాజానికి సంబంధించినటువంటి వివిధ అంశాలను గురించి సోషియాలజీలో స్టడీ చేయటం జరుగుతుంది. అయితే ఈ సోషియాలజీ అనేటటువంటి పేపర్కు సంబంధించి మనకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మెయిన్ సిలబస్ కనుక చూసినట్లయితే మనకు పేపర్ 1 అనేటటువంటిది ప్యూర్లీ థియరిటికల్ సబ్జెక్ట్, పేపర్ 2 అనేటటువంటిది ప్యూర్లీ ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్. కాబట్టి పేపర్ 1లో ప్రధానంగా ఈ సమాజాన్ని శాస్త్రీయ కోణంలో ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అదేవిధంగా ఈ ఆధునిక సమకాలీన సమాజాన్ని గురించి వివిధ సమాజ శాస్త్రవేత్తలు ఏ దృక్కోణాలలో అంటే వీటిని పర్స్పెక్టివ్ అంటాం,
అంటే ఏ పర్స్పెక్టివ్స్ని, ఏ రకమైనటువంటి రీసెర్చ్ మెథడాలజీస్ని ఉపయోగించి అధ్యయనం చేయడం జరిగింది అనేటువంటి విషయాలను మనము పేపర్ 1లో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ సమాజ శాస్త్రాన్ని అభివృద్ధి పరచడానికి కొంతమంది సమాజ శాస్త్రవేత్తలు కృషి చేయటం జరిగింది. అంటే వారి యొక్క రీసెర్చ్ అండ్ అకాడమిక్ ఎఫర్ట్ వల్లనే సోషియాలజీ అనేటటువంటిది ఒక డామినెంట్ సోషల్ సైన్స్గా ప్రపంచవ్యాప్తంగా ఎమర్జ్ అయ్యింది. వాళ్ళ సోషియాలజీ అనేటటువంటిది దాదాపు అన్ని అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఒక డామినెంట్ అకాడమిక్ సబ్జెక్టుగా బోధించడం జరుగుతున్నది. అయితే మనకు సివిల్ సర్వీసెస్ కోణంలో చూసినప్పుడు ప్రధానంగా అంటే సోషియాలజిస్ట్ లైక్ కార్ల్ మార్క్స్, ఎమైల్ దుర్ఖైమ్, మ్యాక్స్ వెబర్, హెర్బర్ట్ స్పెన్సర్, ఆర్కే మర్టన్, టాల్కాట్ పార్సన్స్, జిహెచ్ మీడ్ ఇలాంటి సమాజ శాస్త్రవేత్తలందరూ కూడా సమాజాన్ని వివిధ దృక్కోణాలలో అధ్యయనం చేయడం జరిగింది. అయితే సమాజ శాస్త్రం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అసలు సోషల్ రియాలిటీ ఏమిటి, ఈ సమాజానికి సంబంధించిన సోషల్ రియాలిటీ ఏంటి, సామాజిక సంబంధాలు అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి, ఈ సామాజిక సంబంధాల వల్ల ఉత్పన్నమయ్యేటటువంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయి, ఈ సమాజంలో ఉన్నటువంటి వివిధ వ్యవస్థలేంటి, ముఖ్యంగా సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, మతపరమైనటువంటి వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నింటిని గురించి కూడా చాలా స్థూలంగా వివిధ దృక్కోణాలలో ఈ సోషియాలజీ పేపర్ 1లో డిస్కస్ చేయడం జరుగుతుంది. చిన్న ఇంటరప్షన్ సార్, ఇక్కడ మీరు అన్నారు సోషియాలజీ ఆప్షనల్ తీసుకోవడం వలన బెనిఫిట్ ఉంది. ఒకవేళ ఆస్పిరెంట్ సోషియాలజీ ఆప్షనల్ తీసుకున్నాడు, ర్యాంక్ కొట్టాడు, ఒక బ్యూరోక్రాట్ అయ్యాడు. అతను ఆప్షనల్గా తీసుకున్న సోషియాలజీ అనే సబ్జెక్టు అతని ప్రొఫెషన్లో, అతని ఎంప్లాయ్మెంట్లో ఏ విధంగా యూజ్ అవుతుంది, అంటే ఈ సొసైటీని అతను ఏ విధంగా అధ్యయనం చేయగలుగుతాడు. ఉదాహరణకి ఆదిలాబాద్ లాంటి ట్రైబ్ ఏరియాలో అతనికి పోస్టింగ్ వచ్చింది, ఆ ఏరియాలో ఎలా చూడాలి, లేదా హైదరాబాద్ లాంటి మోడర్న్ ఏరియాలో పోస్టింగ్ వచ్చింది, ఇక్కడ సొసైటీని ఆ బ్యూరోక్రాట్ అనేది ఎలా అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ విషయానికి సంబంధించి సార్ గత 25 సంవత్సరాలుగా నా అనుభవంలో చూసినటువంటి ఒక 2-3 విషయాలు నేను షేర్ చేస్తాను. అయితే ఇప్పుడు మొట్టమొదటగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ సమాజంలో ఉన్నటువంటి వివిధ వ్యవస్థల్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది ఒక అంశం. రెండవది ఈ ఆధునిక సమాజంలో ఏర్పడుతున్నటువంటి మార్పులు, వాటి యొక్క పరివర్తన ధోరణులను గురించి కూడా సమాజ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. అయితే ఇందులో ఈ గ్లోబల్ సొసైటీకి సంబంధించినటువంటి అంశాలను అర్థం చేసుకోవడము ఒక విషయం అయితే, భారతీయ సమాజంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను గురించి కానీ, వివిధ వ్యవస్థలను గురించి కానీ, వివిధ సంస్కృతులను గురించి కానీ, వివిధ సమస్యలను గురించి కానీ అధ్యయనం చేయడం అనేది మరో ఒక అంశం. అవును సార్. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఈ సమాజానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం, మరి ముఖ్యంగా వివిధ దృక్కోణాలలో సమాజాన్ని చూడటం, ఒక సమస్యని ఒక డిఫరెంట్ సోషలాజికల్ పర్స్పెక్టివ్లలో చూడొచ్చు. అంటే మనం చూసే పర్స్పెక్టివ్ను బట్టి ఆ సమస్య గల కారణాలు మనకు అర్థమవుతాయి. దాన్ని బట్టి ఆ సమస్యకు పరిష్కార మార్గాలను మనము సూచించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఉదాహరణకు గత ఒక 15 సంవత్సరాల క్రితం నా స్టూడెంట్ ఐఏఎస్ వచ్చింది. మేము సోషియాలజీలో మనము గ్రామీణ సామాజిక వ్యవస్థను గురించి, నగర సామాజిక వ్యవస్థను గురించి, అదేవిధంగా గిరిజన సామాజిక వ్యవస్థ అంటే ట్రైబల్ సొసైటీని గురించి స్టడీ చేస్తూ ఉంటాం. అయితే ఆ స్టూడెంట్కి ఐఏఎస్ వచ్చిన తర్వాత హీ వాజ్ పోస్టెడ్ ఎట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ యాజ్ కమిషనర్.
మేము సోషియాలజీలో ట్రైబల్ కమ్యూనిటీస్, ట్రైబల్ ప్రాబ్లమ్స్ను గురించి స్టడీ చేస్తున్న క్రమంలో భారతదేశంలో అంతరించిపోయేటటువంటి దశలో ఉన్నటువంటి ట్రైబ్స్ వాళ్ళ సమస్యల గురించి కూడా మనం చర్చిస్తుంటాం. అందులో జారవా అనేటువంటి ట్రైబ్, ఓంగే, అండమానీస్, సెంటినలసిస్ ఇలాంటి ట్రైబ్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఆయన కమిషనర్గా అపాయింట్ అయిన తర్వాత నాకు అక్కడ నుండి ఫోన్ చేశాడు. సార్, మనం సోషియాలజీ క్లాస్ ఇప్పుడు నా కళ్ళ ముందు కనబడుతుంది సార్. అంటే ఏ ట్రైబ్స్ గురించి, ఏ ట్రైబ్స్ యొక్క సమస్యల్ని గురించి మనం డిస్కస్ చేసినామో ఆ ట్రైబ్స్ అంటే ఆ ట్రైబ్స్కు సంబంధించి నేను ఇక్కడ పనిచేస్తున్నాను. వాళ్ళ సమస్యలు వాళ్ళు నా కళ్ళ ముందు ఉన్నారు. ఆ నాలెడ్జ్తో వారి యొక్క సమస్యల్ని పరిష్కరించడం, ఆ ట్రైబ్ని ప్రొటెక్ట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అంటే మీరు అన్నారు సోషలాజికల్ నాలెడ్జ్ అనేది కేవలం ర్యాంక్ సంపాదించడం కోసమే కాదు, ఒక సమాజంలో పనిచేస్తున్నప్పుడు ఆ సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కూడా ఉపయోగపడుతుంది. రెండవ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకొక స్టూడెంట్కు హీ గాట్ IPS. అంటే ఇక్కడ పేర్లు తీసుకోవడం సబబు కాదు కాబట్టి చెప్పటంలే. ఆ IPS ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆయన ఆదిలాబాద్ జిల్లాలో పోస్టింగ్ అయ్యింది. సో ఆదిలాబాద్ జిల్లాలో పోస్టింగ్ అయినప్పుడు అక్కడ గోండ్స్, ప్రధాన్స్, నాయిక్ బోర్డ్స్ ఇలాంటి ట్రైబ్స్ ఉంటాయి. ప్రధానంగా మనము భారతదేశంలో ఉన్నటువంటి ట్రైబ్స్ అంటే గోండ్స్ కానీ, బిల్స్ కానీ, సంతాల్స్ కానీ, ముండాస్ కానీ వీళ్ళందరికీ సంబంధించినటువంటి కల్చర్ని గురించి, సమస్యలని గురించి మనము చర్చిస్తుంటాం. ఆయన ఆ స్టూడెంట్ ఒక IPS ఆఫీసర్గా ఆదిలాబాద్ జిల్లాలో పోస్టింగ్లో వెళ్ళినప్పుడు అక్కడ నాగోబా జాతర అనేటువంటిది జరుగుతుంది. అంటే మనము ఈ ట్రైబల్ కల్చరు, ట్రైబల్ ఫెస్టివల్స్ గురించి చర్చిస్తున్నప్పుడు ఆయన నాకు ఫోన్ చేశాడు. సార్, నేను ఇప్పుడు ఆదిలాబాద్లో పోస్టింగ్ ఉంది, మీరు నాగోబా జాతర గురించి చెప్పేవాళ్ళు, గోండ్స్ ట్రైబ్ గురించి చెప్పేవాళ్ళు. ఇవాళ నేను ఆ ట్రైబ్స్తోనే పనిచేస్తున్నా. టుడే ఐఎమ్ ఇన్ఛార్జ్ ఫర్ దట్ నాగోబా జాతర. ఎందుకంటే అక్కడ కావలసిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఇవన్నీ చేయడం. అలాగే అతనే మేడారం జాతర జరిగినప్పుడు కూడా ఆయన ఇన్ఛార్జ్గా ఉండే. అంటే ఈ రకంగా చాలామంది సోషియాలజీ ఆప్షనల్తో నా దగ్గర అంటే శిక్షణ పొందినటువంటి విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్నారు, నగర ప్రాంతాలలో పనిచేస్తున్నారు, గిరిజన ప్రాంతాలలో పనిచేస్తున్నారు. ఈ సోషలాజికల్ నాలెడ్జ్ వల్ల వాళ్లకు అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అర్థం చేసుకోవడము, ఆ సమస్యలకు పరిష్కార మార్గాన్ని కనుక్కునేటటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది జరుగుతుంది. చివరిగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్కి గాట్ IPS అండ్ పోస్టెడ్ ఇన్ తమిళనాడు. ఆయన మధురైలో కమిషనర్గా అపాయింట్ అయ్యాడు. తర్వాత ధర్మపురి డిస్ట్రిక్ట్ అనేది అక్కడ SPగా అపాయింట్ అయ్యాడు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ కాస్ట్ కాన్ఫ్లిక్ట్స్, అంటే ఉన్నత కులాలకు నిమ్న కులాలకు మధ్యన కాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటివి ఏర్పడినప్పుడు ఆ సోషలాజికల్ నాలెడ్జ్ అనేటటువంటిది ఏర్పడింది. అసలు కాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎందుకు ఏర్పడతాయి, కాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఏర్పడడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అంటే ఆ నాలెడ్జ్ ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి కాస్ట్ సిస్టమ్ని అర్థం చేసుకొని ఆ వివిధ కులాలకు సంబంధించినటువంటి నాయకులతో చర్చించి ఆయన చాలా అంటే శాంతియుతంగా ఆ సమస్యని పరిష్కరించడం జరిగింది. అట్లాగే మీరు నార్త్ ఇండియాలో కూడా అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ విషయాలు సోషియాలజీ అనేటటువంటిది కేవలము సమాజానికి సంబంధించినటువంటి థియరిటికల్ నాలెడ్జ్ నేర్చుకోవడమే కాదు, ఆ నాలెడ్జ్ని ప్రాక్టికల్గా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం అనేటటువంటి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు పేపర్ 2 నేను ఇంతకుముందే చెప్పినట్టు భారతీయ సమాజానికి సంబంధించినటువంటి ఒక సమగ్ర అధ్యయనం అది. అందులో మనము గ్రామీణ ఆర్థిక నిర్మితిని గురించి, ఎకనామిక్ స్ట్రక్చర్ ఎట్లుంటుంది, గ్రామీణ సోషల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, కుల వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, కులపరమైనటువంటి సంఘర్షణలు ఎందుకు ఏర్పడుతుంటాయి, అదేవిధంగా మనము భూ సంస్కరణలు అని చెప్తుంటాం, ల్యాండ్ రీఫార్మ్స్.
మరి ఈ ల్యాండ్ రీఫార్మ్స్ అనేటటువంటివి ఎందుకు ఆ చట్టాలు ఏర్పాటు చేశారు, ఆ చట్టాలను అమలు చేసేటటువంటి క్రమంలో ఏర్పడుతున్నటువంటి సవాళ్ళు ఏంటి? ఎందుకంటే చాలామంది ఐఏఎస్ ఆఫీసర్సు డిస్ట్రిక్ట్లలో పనిచేస్తున్నప్పుడు ఈ ల్యాండ్ రీఫార్మ్స్కు సంబంధించినటువంటి లెజిస్లేషన్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అవును సార్. అంటే ఇక్కడ సోషియాలజీలో ల్యాండ్ రీఫార్మ్స్ అంటే ఏంటి, వాటి ఆబ్జెక్టివ్స్ ఏంటి, అవి అమలు చేసేటువంటి క్రమంలో ఏర్పడే ఇబ్బందులు ఏమిటి అనేటువంటి వాటిని ఒక ఎంపిరికల్ స్టడీస్ ద్వారా వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేటటువంటిది ఉంటుంది. అదేవిధంగా గ్రీన్ రెవల్యూషన్ ఉంది సార్. గ్రీన్ రెవల్యూషన్ అంటాం మనం. మరి గ్రీన్ రెవల్యూషన్ అనే దాన్ని ఎప్పుడు కూడా మనము ఈ ఆహార ఉత్పత్తి, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందనే కోణంలోనే చూస్తుంటాం సార్. కానీ ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల గ్రామీణ ప్రాంతాలలో ఏర్పడుతున్నటువంటి సామాజిక పరమైనటువంటి సమస్యలు ఏంటి, ఏముంటాయి సార్? ఇప్పుడు ఉదాహరణకి మనకు గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఎకనామిక్ డిస్పారిటీస్ అనేటువంటివి బాగా పెరిగినాయి. వాస్తవికంగా గ్రీన్ రెవల్యూషన్ అనేటటువంటిది ఒక ప్యాకేజ్ ప్రోగ్రామ్ సార్. అందులో ఒక ఏమిటి, మెయిన్గా హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ వాడటం, కెమికల్ ఫెర్టిలైజర్స్, ఫార్మ్ ఎక్విప్మెంట్ టెక్నాలజీని వాడటం, అదేవిధంగా ఈ అష్యూర్డ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేటువంటివి ఉండాలి. గ్రీన్ రెవల్యూషన్ సక్సెస్ కావాలంటే సాయిల్ ఫర్టిలిటీ అండ్ అష్యూర్డ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేటువంటివి తప్పనిసరిగా ఉండాలి. అయితే ఎక్కడైతే ఈ కండిషన్స్ ఉంటాయో అక్కడనే గ్రీన్ రెవల్యూషన్ అనేటటువంటిది సక్సెస్ అయింది. దీనివల్ల ఏమైంది, గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఖచ్చితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది, ఆహార సమస్య అనేటువంటిది తగ్గింది. కానీ వివిధ ప్రాంతాల మధ్య ప్రాంతీయ అసమానతలు అనేటువంటివి పెరిగాయి. ఎక్కడ గ్రీన్ రెవల్యూషన్ బాగా సక్సెస్ అయిందో ఆ ప్రాంతాలు బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందితే మిగతా ప్రాంతాలు అదే విధంగా వెనుకబడి ఉన్నాయి. ఉదాహరణకు మనము మహారాష్ట్ర తీసుకున్నట్లయితే ఇప్పుడు విదర్భ ప్రాంతం, విదర్భలో ఈనాటికి కూడా రైతుల ఆత్మహత్యలు అనేటువంటివి జరుగుతున్నాయి. అంటే విదర్భలో రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి, అక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమిటి అనే వాటిని గురించి కూడా మనము సోషియాలజీలో అధ్యయనం చేస్తాం. అట్లనే మనకు రిచ్ ఫార్మర్స్ అండ్ పూర్ ఫార్మర్స్ మధ్య కూడా ఆర్థికపరమైనటువంటి అసమానతలు పెరిగాయి. అవును సార్. గ్రీన్ రెవల్యూషన్ అనేటటువంటిది అగ్రికల్చర్ అనేటటువంటి దాన్ని ఒక కమర్షియల్ యాక్టివిటీగా మార్చింది. అవును సార్. అది చాలా వరకు రిచ్ ఫార్మర్స్కు చాలా బెనిఫిట్ అయింది. కానీ పూర్ ఫార్మర్స్ పైన ఆర్థికపరమైనటువంటి భారం పెరిగింది. దానివల్ల ఎక్కడైతే గ్రీన్ రెవల్యూషన్ సక్సెస్ అయిందో అక్కడ ఆర్థికపరమైనటువంటి అసమానతలు కూడా పెరిగాయి. ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఫార్మ్ టెక్నాలజీ అనేటువంటిది యూజ్ చేయటం అనేటువంటి జరిగింది సార్. టెక్నాలజీ అనేటువంటిది అన్ని అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్లలో టెక్నాలజీని చాలా ఎక్కువగా వినియోగించడం జరిగింది. దీనివల్ల టెక్నాలజీ అనేటటువంటిది ఈ లేబర్ పవర్ అనేటటువంటి దాన్ని డిస్ప్లేస్ చేసింది సార్. అంటే శ్రామిక శక్తి యొక్క ఆవశ్యకత తగ్గింది. దానివల్ల మరో రకంగా చెప్పాలంటే నిరుద్యోగ సమస్య అనేటటువంటిది పెరిగింది. అనివార్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రామికులు నగర ప్రాంతాలకు వలస వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఒకవైపు వ్యవసాయాభివృద్ధి జరిగినప్పటికీ మరోవైపు వ్యవసాయ శ్రామికులు అనివార్యంగా పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ విధంగా మనము ప్రతి ఇష్యూని ఒక శాస్త్రీయ కోణంలో విశ్లేషించి వాటికి ఒక ప్రత్యామ్నాయ మార్గాలను కానీ ప్రత్యామ్నాయ సొల్యూషన్స్ని కానీ సజెస్ట్ చేయడానికి ఈ చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి ఉపయోగపడుతుంది. కాబట్టి నా దృష్టిలో ఒక ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్కి సోషలాజికల్ నాలెడ్జ్ అనేటటువంటిది తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఏ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయినా కూడా ప్రభుత్వం యొక్క విధానాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలను అమలు చేయడం అనేటటువంటిది వారి యొక్క బాధ్యత. అదేవిధంగా సమాజంలో ఒక శాస్త్రీయపరమైనటువంటి పరివర్తనను తీసుకురావాల్సినటువంటి బాధ్యత
ఈ అధికారులది. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి రకరకాల సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించాల్సినటువంటిది అధికారులు. మీరు పేదరికం కానీ, నిరుద్యోగం కానీ, హింస కానీ, మీరు ఏ సమస్య తీసుకున్నా కూడా సామాజిక దృక్కోణంలో ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని సూచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సోషలాజికల్ నాలెడ్జ్ అనేటటువంటిది ఏ సమస్యనైనా కూడా ఒక శాస్త్రీయ కోణంలో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆస్పిరెంట్ వచ్చాడు, సోషలాజీ ఆప్షనల్ తీసుకున్న తర్వాత యూపీఎస్సీ ట్రెండ్స్ని కూడా అనాలిసిస్ చేయాలి కదా సార్? అవును. ఏముంది సార్ యూపీఎస్సీ ట్రెండ్స్ ఎలా ఉంది, ఆన్సర్ రైటింగ్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, యూపీఎస్సీ పేపర్ సెట్టర్స్ ఆస్పిరెంట్ నుంచి ఏం కోరుకుంటున్నారు అసలు? అయితే వాస్తవికంగా ఏంటంటే మనము యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ట్రెండ్ మనము గత 5-6 ఏళ్ళుగా కనుక చూసినట్లయితే చాలా వరకు జనరల్ స్టడీస్ పేపర్స్ కానీ, ఎథిక్స్ పేపర్ కానీ, ఎస్ఏ రైటింగ్ కానీ, ఆప్షనల్స్లో కానీ ఈ కాంటెంపరీ రెలవెంట్ ఇష్యూస్కి అనుగుణంగా ఉండేటటువంటి ప్రశ్నల్ని రూపొందించడం జరుగుతున్నది. అంటే సాధ్యమైనంత వరకు ఏంటంటే జస్ట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటి సరిపోదు. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో పాటు ఒక అనలిటికల్ స్కిల్ అనేటటువంటిది అభ్యర్థికి ఉండాలి. అయితే మనకు ముఖ్యంగా అంటే వాస్తవికంగా అయితే యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మొత్తం చూస్తే దాదాపు ఈ జనరల్ స్టడీస్లో ఉండే ప్రధానమైనటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా సోషల్ సైన్సెస్కు సంబంధించినటువంటి అంశాలే ఎక్కువగా కనబడతాయి. అవును సార్. అంటే సమాజానికి సంబంధించి, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, రాజకీయ వ్యవస్థకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా నైతిక వ్యవస్థకు సంబంధించిన అంశాలు, ఇలాంటి అంశాల పైననే ఎక్కువ ఫోకస్ అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి అంటే ఈ కాంటెక్స్ట్లో నా అభిప్రాయం ఏంటంటే ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి కొన్నింటి మీద ప్రధానంగా దృష్టిని సారించాల్సి ఉంటుంది. ఒకటి, ఒక గ్లోబల్ సొసైటీని అర్థం చేసుకోవడం. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలలో, వివిధ సమాజాలలో ఏ రకమైనటువంటి ఇష్యూస్ అనేటటువంటివి తలెత్తుతున్నాయి, ఏ రకమైనటువంటి నూతన వ్యవస్థలు అనేటటువంటివి ఏర్పడుతున్నాయి, అదేవిధంగా వివిధ దేశాల మధ్య ఉన్నటువంటి సామాజిక సంబంధాలు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి, తత్ఫలితంగా ఏర్పడుతున్నటువంటి సమస్యలు ఏంటి, వాటి మీద అవగాహన అనేటువంటిది ఉండాలి. ఉదాహరణకు ఇప్పుడు గ్లోబల్ సొసైటీకి సంబంధించి నేను కొన్ని అంశాలు చెప్పదలుచుకున్నాను. ఉదాహరణకు గ్లోబల్ టెర్రరిజం, వైలెన్స్. ఇప్పుడు మనకు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో హింస అనేటటువంటిది బాగా పెరుగుతూ ఉంది. మరి ఈ గ్లోబల్ టెర్రరిజం పెరగడానికి కారణాలు ఏంటి? ఎప్పుడైనా మనం ఒక రూట్ కాజ్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు మనకు ఉదాహరణకు రష్యా యుక్రెయిన్ వార్, లేదా ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్, రీసెంట్గా మనకు ఇండియా పాకిస్తాన్ వార్, ఇదంతా కూడా ఒక హింసాత్మక సంఘటనలతో కూడుకొని ఉన్నటువంటిది. మరి ఈ సమాజంలో ఈ హింస అనేటటువంటిది ఎందుకు పెరుగుతుంది, మరి దానికి ఏ రకమైనటువంటి పరిష్కార మార్గాలు మనము కనుక్కోవాలి అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ. అట్లాగే ఎకనామిక్ వార్ఫేర్ అనేటువంటిది పెరిగింది, ఎస్పెషల్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్, తర్వాత లిబరలైజేషన్ ఆఫ్ ఎకానమీ. ఎకనామిక్ వార్ఫేర్ అనేటువంటిది బాగా పెరిగింది. అమెరికా చైనా మధ్యన కావచ్చు, లేదా అభివృద్ధి చెందినటువంటి దేశాల మధ్యన కావచ్చు, లేదా ఇండియా చైనా మధ్యన కావచ్చు. అంటే ఒక ఎకనామిక్ వార్ఫేర్ అనేటటువంటిది జరుగుతూ ఉంది. మరి దీని యొక్క పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతాయి అంటే, ఒక కామన్ మ్యాన్ పైన ఏ దేశంలో అయినా కూడా ఏ రకమైనటువంటి ప్రభావాన్ని ఇది చూపబోతుంది. అట్లాగే సెక్యూరిటీ ఇష్యూస్ అనేటువంటివి ఉంటాయి. సెక్యూరిటీ ఇష్యూస్, ఈ సెక్యూరిటీ అంటే ప్రతి దేశానికి నేషనల్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ మనము చాలా పీస్ఫుల్గా ఇక్కడ డిస్కస్ చేయగలుగుతున్నాము అని అంటే
మన సెక్యూరిటీ సిస్టమ్ అనేటటువంటిది చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టే ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి యొక్క కార్యకలాపాలను చాలా పీస్ఫుల్గా నిర్వహించుకుంటున్నారు. అంటే మరి ఈ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్ ఏంటి, ఇందులో ఇంటర్నల్ సెక్యూరిటీ ఏంది, ఎక్స్టర్నల్ థ్రెట్స్ ఏమున్నాయి, సెక్యూరిటీ ఛాలెంజెస్ ఏంటి అనేటువంటి వాటి మీద కూడా అభ్యర్థికి అవగాహన ఉండాలి. ఇది కొన్ని ఉదాహరణలు నేను చెప్తున్నాను. అట్లాగే ఈ మధ్యన టారిఫ్ వార్ అనేటువంటిది స్టార్ట్ అయింది. అమెరికా ఆ టారిఫ్ వార్ మొదలుపెట్టింది. మరి దానిని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఈ టారిఫ్ వార్ అనేటటువంటిది ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య కార్యకలాపాలపైన ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, అదేవిధంగా వివిధ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా భారతీయ ఆర్థిక వ్యవస్థ పైన ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది. అట్లాగే మనము ఇండియన్ సొసైటీ అన్నప్పుడు మనకి ఇండియన్ సొసైటీలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకి ఇటీవలి కాలంలో సైబర్ క్రైమ్ అనేటువంటిది చాలా పెరిగిపోయింది. అవును సార్. మరి ఆ సైబర్ క్రైమ్ని ఎట్లా అరికట్టాలి? అదేవిధంగా ప్రాంతీయవాదం, మనము దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో ప్రాంతీయవాద ఉద్యమాలు అనేటటువంటివి కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా. అవును సార్. మరి ఈ ప్రాంతీయవాదం అనేటటువంటి దాన్ని ఏ విధంగా చూడాలి? మరి ఇప్పుడున్నటువంటి రాష్ట్రాలకు తోడుగా ఇంకా నూతన రాష్ట్రాలు ఏర్పడాల్సినటువంటి అవసరం ఉందా? ఒకవేళ ఈ విధంగా చిన్న రాష్ట్రాలు ఏర్పడుతూ కనుక వెళ్తే మరి ఇది నేషనల్ ఇంటగ్రేషన్కి, జాతీయ సమైక్యతకు ఏమైనా థ్రెట్గా మారుతుందా, లేక వివిధ రాష్ట్రాల మధ్య సంఘర్షణలు ఏర్పడటానికి దోహదం చేస్తుందా? సో ఇలాంటి విషయాలపైన అవగాహన అనేటటువంటిది అభ్యర్థికి ఉండాలి. అట్లాగే మనము భారతదేశం అనేటటువంటిది ఒక సెక్యులర్ కంట్రీ అని చెప్తుంటాం. మన రాజ్యాంగంలోనే భారతదేశం అనేటటువంటిది ఒక సెక్యులర్ కంట్రీ అని మనం చెప్పుకున్నాం. మరి ఈ సెక్యులర్ సిద్ధాంతానికి ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి? నిజంగా మనము సెక్యులర్ భావజాలాన్ని ఆచరించగలుగుతున్నామా? మరి ఆ సెక్యులర్ భావజాలం అనేటటువంటి దానికి ఉన్నటువంటి ప్రధాన సవాళ్ళు ఏంటి, ఛాలెంజెస్ ఏంటి? ఇలాంటి విషయాలను గురించి కూడా అవగాహన కలిగి ఉండాలి. అట్లాగే కాస్ట్ కాన్ఫ్లిక్ట్స్, కుల సంఘర్షణలు. ఈ మధ్య కాలంలో మనము జిఎస్ పేపర్ 1, జిఎస్ పేపర్ 2లో చూస్తే చాలా ప్రశ్నలు ఈ నిత్య జీవితంలో మనము చూసేటటువంటి సమస్యలకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు ఉదాహరణకు మైగ్రేషన్. ఇప్పుడు దెర్ ఈజ్ హెవీ ఇన్ఫ్లక్స్ ఆఫ్ పాపులేషన్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్ ఏరియాస్. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? ఇన్ఫార్మల్ సెక్టర్ అనేటువంటిది చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. మనకు ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో 90% శ్రామిక శక్తి ఈ అసంఘటిత రంగంలోనే ఉన్నారు. మరి ఈ అసంఘటిత రంగాన్ని ఏ విధంగా మనము ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది? తద్వారా ఏర్పడేటువంటి సమస్యలు ఏంటి? అదేవిధంగా మనకున్నటువంటి ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా మనం బలోపేతం చేసుకోవాలి? సో ఇలాంటి చాలా విషయాలు. ఇప్పుడు ఉదాహరణకు మనము డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటాం. డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని మనం ఎప్పుడూ కూడా అభివృద్ధి కోణంలోనే చూస్తాం. కానీ మనము గత 70 సంవత్సరాలుగా చూస్తే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, పవర్ ప్లాంట్స్ కావచ్చు, స్టీల్ ప్లాంట్స్ కావచ్చు, వచ్చిన ప్రతి చోట కూడా లక్షలాది మంది ప్రజలు నిర్వాసితులుగా మారారు. దాన్ని డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్ అంటాం. ఇప్పుడు ప్రభుత్వం కూడా చాలా అభివృద్ధి పరంగా పెద్ద పెద్ద పరిశ్రమల్ని ఏర్పాటు చేయాలి అనేటటువంటి ప్రణాళికలను రూపొందించడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే మనము డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇనిషియేట్ చేస్తామో అనివార్యంగా అది డిస్ప్లేస్మెంట్కు దారితీస్తుంది. అంటే భూ నిర్వాసితులుగా మారుతారు. మరి ఆ నిర్వాసితుల యొక్క సమస్యలు ఏంటి? మరి వాళ్ళని ఏ విధంగా రీహాబిలిటేట్ చేయాలి? మనకున్నటువంటి రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ పాలసీ ఏంటి? సో ఇలాంటి అంశాలపైన కూడా సోషియాలజీలో డిస్కస్ చేస్తాం. జనరల్ స్టడీస్లో కూడా అభ్యర్థికి అవగాహన ఉండాలి.
అట్లే మనం ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కూడా మనకు ఫారెన్ ట్రేడ్ గురించి కానీ, ఫిస్కల్ పాలసీ గురించి కానీ, మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐ గురించి కానీ, ఇలాంటి విషయాలపైన కూడా చాలా అంటే అభ్యర్థులకు అవగాహన అనేటటువంటిది ఉండాలి. అట్లాగే ఇంటర్నేషనల్ ట్రేడ్కు సంబంధించిన అంశాలు, అదేవిధంగా పొలిటికల్ సిస్టమ్కు సంబంధించి అభ్యర్థికి ఏంటంటే అసలు ఇండియన్ ఫారెన్ పాలసీ మీద చాలా లోతైనటువంటి అవగాహన ఉండాలి, ఫారెన్ పాలసీకి సంబంధించినటువంటి విషయాలు. అదేవిధంగా ఇండియాకు ఇతర దేశాలకు మధ్య ఉన్నటువంటి దౌత్య సంబంధాలు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి, ద్వైపాక్షిక సంబంధాలు అనేటటువంటివి ఏ విధంగా ఉన్నాయి, మనం బైలేటరల్ రిలేషన్స్ అంటాం. ఇప్పుడు ఇటీవలి కాలంలో మనకు ఇండియాకు ఇతర దేశాలతో చూసినప్పుడు బంగ్లాదేశ్తో కానీ, శ్రీలంక కానీ, పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్, ఎందుకంటే మనకు నైబరింగ్ కంట్రీస్తో చాలా థ్రెట్ అనేటువంటిది ఉంది. మరి ఏ రకమైనటువంటి దౌత్య సంబంధాల ద్వారా మనం ఈ నైబరింగ్ కంట్రీస్తో ఉన్న సమస్యల్ని మనం పరిష్కరించుకోగలుగుతాం. అదేవిధంగా మనకు డిఫరెంట్ సమ్మిట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు బ్రిక్స్ సమ్మిట్ అంటాం, G20 సమ్మిట్ అని జరుగుతుంది. అవును సార్. మరి ఈ సమ్మిట్స్లో భారతదేశం అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి పాత్ర నిర్వహిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో భారతదేశం యొక్క రోల్ రాబోయే కాలంలో ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ప్రస్తుతము మన రాజకీయవేత్తలు చెప్తున్నట్టుగా రాబోయే కాలంలో భారతదేశం అనేటటువంటి ఒక సూపర్ పవర్గా ఎమర్జ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది సార్. అదేవిధంగా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నాం. మరి ఇలాంటి అంశాలపైన కూడా చాలా అవగాహన అనేటటువంటిది ఉండాలి. అట్లాగే ఇంటర్నేషనల్ లెవెల్ అగ్రిమెంట్స్, భారతదేశం చాలా దేశాలతో రకరకాలైనటువంటి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది, వాటికి సంబంధించినటువంటి విషయాలు. అట్లాగే సెక్యూరిటీ ఇష్యూస్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా నేషనల్ సెక్యూరిటీకి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఇంటర్నల్గా ఉన్న థ్రెట్స్ ఏంటి, ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి థ్రెట్స్ ఏంటి, మరి అలాంటి సెక్యూరిటీ ఛాలెంజెస్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా మనం పరిష్కారం చేసుకోవాలి. అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే యూపీఎస్సి ఎగ్జామినేషన్ ట్రెండ్ మొత్తము కూడా సమకాలీన సమాజంలో ఉన్నటువంటి అంశాల ప్రాతిపదిక పైననే ప్రశ్నలు అనేటువంటివి అడగడం జరుగుతున్నది. సరే, కొన్ని కోర్ సబ్జెక్ట్స్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఇప్పుడు హిస్టరీ కానీ, కాన్స్టిట్యూషన్ కానీ, జాగ్రఫీ కానీ, కోర్ సబ్జెక్ట్స్కి సంబంధించిన ప్రశ్నలు ఉన్నా కూడా వాటిని కూడా ఈ సమకాలీన సమాజంలో ఏర్పడుతున్నటువంటి పరిణామాలను కానీ, పరివర్తనలను కానీ దృష్టిలో ఉంచుకొని అడగడం జరుగుతుంది. కాబట్టి ఒక అభ్యర్థి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ యూపీఎస్సి ఎగ్జామినేషన్ ట్రెండ్ని, ఆ పల్స్ని అర్థం చేసుకోవాలి. అటువంటి విద్యార్థులే ఇమీడియట్గా అంటే చాలా తక్కువ అటెంప్ట్స్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా అవసరం. ట్రెండ్స్ చెప్పారు కదా సార్. నెక్స్ట్ కొంత ముందుకు వెళ్తే క్వశ్చన్ టు ట్రెండ్ అర్థమైంది కాబట్టి క్వశ్చన్ టు ఆన్సర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సార్? అయితే నేను ఇంతకుముందే చెప్పినట్టు యూపీఎస్సి ఎగ్జామినేషన్ అనేటటువంటిది డిస్క్రిప్టివ్ అండ్ అనలిటికల్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జామ్. అంటే యూపీఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో ఆప్షనల్ సబ్జెక్ట్ అయినా, జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి పేపర్స్ అయినా, ఎథిక్స్ అయినా ఆన్సర్ అనేటటువంటిది డిస్క్రిప్టివ్ అండ్ అనలిటికల్ ఫామ్లో ఉండాలి. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి సార్. అంటే చాలామంది అభ్యర్థులు ఇలాంటి మిస్టేక్ చేయడం వల్ల వాళ్ళు మెయిన్స్లో స్కోర్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే యూపీఎస్సి ఎవాల్యుయేషన్ ప్యాటర్న్లో అక్కడ ఎగ్జామినర్స్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్
ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి కంటెంట్ని ఒక అంటే ఒక విశ్లేషణాత్మకంగా సార్ ఒక లాజికల్ ఆర్డర్లో ఒక అకాడమిక్ లాంగ్వేజ్లో సార్ ఆన్సర్ రాసినారా లేదా అనేటువంటిది చూస్తారు. కాబట్టి ఎగ్జామినేషన్ అంటే కేవలం ప్రశ్నకు సమాధానం రాయటమే కాదు, ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఎంత ఎఫెక్టివ్గా రాసాము అనేటటువంటిది కూడా ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి నా సలహా ఏంటంటే ముఖ్యంగా సోషియాలజీని ఆప్షనల్గా ఎంపిక చేసుకోవాలనుకున్నటువంటి అభ్యర్థులు ఫస్ట్ ఇన్డెప్త్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేటటువంటిది ఉండాలి. ప్రతి టాపిక్ పైన ఇన్డెప్త్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి. అదేవిధంగా కాన్సెప్చువల్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ప్రతి కోర్ సబ్జెక్ట్లో కూడా కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్చువల్ క్లారిటీ అనేటటువంటిది ఉండాలి. అదేవిధంగా థియరీస్ అనేటువంటివి ఉంటాయి. ఉదాహరణకు నేను పేపర్ 1కు సంబంధించి చెప్తున్నప్పుడు ఇప్పుడు మార్క్సియన్ థియరీ ఉంటుంది, వెబర్స్ థియరీ ఉంటుంది, దుర్ఖైమ్ థియరీ ఉంటుంది. ఆ థియరీ ఏంటి, ఆ థియరీ ఈ కాంటెంపరీ సొసైటీకి రెలవెంటా కాదా, రెలవెంట్ అయితే ఏ విధంగా రెలవెంట్ కాకపోతే ఏ విధంగా రెలవెంట్ కాదు అనే ఒక అనలిటికల్ ఆర్గ్యుమెంట్ అనేటటువంటిది స్టూడెంట్ ప్రజెంట్ చేయగలగాలి. దీన్ని కొంత అనాలిసిస్ చేద్దాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాపిటల్ థియరీ తీసుకుందాం, దాన్ని నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు ఉదాహరణకు మనకు సోషియాలజీలో చాలాసార్లు క్రిటికల్లీ ఎగ్జామిన్ ది మార్క్సియన్ థియరీ ఆఫ్ క్లాస్ స్ట్రగుల్ సార్ అండ్ వెదర్ ఇట్ ఈస్ రెలవెంట్ టు ద కాంటెంపరీ డెవలపింగ్ సొసైటీస్ ఆర్ నాట్ సార్. అంటే ఇట్లా అడుగుతున్నప్పుడు ఫస్ట్ అసలు మార్క్సియన్ థియరీ మీద అవగాహన అనేటువంటిది ఉండాలి. మార్క్స్ కాన్సెప్ట్ ఆఫ్ క్లాస్ని ఏ విధంగా డిఫైన్ చేశాడు, అదేవిధంగా థియరీ ఆఫ్ క్లాస్ స్ట్రగుల్లో ప్రధానంగా చర్చించినటువంటి అంశాలు ఏంటి, మరి ఈ క్లాస్ స్ట్రగుల్ అనేటటువంటిది ఎప్పుడు సాధ్యమవుతుంది, మరి క్లాస్ స్ట్రగుల్ యొక్క పర్యవసానం ఏమిటి. ఆయన ఏమంటాడు, హీ విజువలైజ్డ్ ఏ కమ్యూనిస్ట్ సొసైటీ. ఏ కమ్యూనిస్ట్ సొసైటీ ఈజ్ ఏ క్లాస్లెస్ అండ్ స్టేట్లెస్ సొసైటీ. ఆయన క్లాస్లెస్ అండ్ స్టేట్లెస్ సొసైటీ అని అంటాడు. అంటే కమ్యూనిస్ట్ సొసైటీ ఈజ్ ఎ సొసైటీ వేర్ దెర్ ఈజ్ నో ఎక్స్ప్లాయిటేషన్, నో సప్రెషన్ అండ్ దెర్ వుడ్ బి నో ఇన్ఈక్వాలిటీస్. ఇది మార్క్సియన్ థియరీలో చెప్పినటువంటి విషయాలు. అంటే దాన్నే మార్క్సియన్ క్లాస్లెస్ సొసైటీ అని అంటారు. ఇప్పుడు దీన్ని మనము మోడర్న్ సొసైటీకి అప్లై చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో క్యాపిటలిజం అనేటటువంటిది చాలా స్ట్రాంగ్గా పాతుకుపోయింది. అవును సార్. అంటే ఇప్పుడు చాలామంది ఆర్థికవేత్తలు కూడా ఏంటంటే క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ వల్లనే ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది వేగంగా అభివృద్ధి చెందుతుంది అనే దగ్గరకు వచ్చాం. మరి అటువంటప్పుడు ఇలాంటి క్యాపిటలిస్ట్ వ్యవస్థలో మరి మార్క్సియన్ సిద్ధాంతము రెలవెంటా కాదా అన్నప్పుడు కొన్ని రెలవెంట్ ఉండే పాయింట్స్ ఉంటాయి, కొన్ని రెలవెంట్ కాని పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ ప్రధానంగా ఏం చెప్తాడంటే క్యాపిటలిస్ట్ సొసైటీలో ప్రధానంగా 2 క్లాసెస్ ఉంటాయి, ఏ బుర్జువాయిసీ క్లాస్ అండ్ ప్రాలిటేరియన్ క్లాస్. అంటే ఒక క్యాపిటలిస్ట్ క్లాస్, వర్కింగ్ క్లాస్. అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ 2 క్లాసెస్ ఈజ్ ఆఫ్ మ్యూచువల్ ఇంటర్డిపెండెన్స్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ అని అంటాడు. అంటే ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ ద బేసిక్ నేచర్ ఆఫ్ క్యాపిటలిస్ట్ సొసైటీ. యా, కెన్ వి సే దట్ దెర్ ఇస్ నో ఎక్స్ప్లాయిటేషన్ ఇన్ క్యాపిటలిస్ట్ సొసైటీ? ఎస్, దెర్ ఈస్ ఎక్స్ప్లాయిటేషన్ ఉంది. కానీ మార్క్స్ అనుకున్నటువంటి ఎక్స్ప్లాయిటేషను, మార్క్స్ అనుకున్నటువంటి ఇన్ఈక్వాలిటీసు, రైట్, మార్క్స్ అనుకున్నటువంటి సప్రెషన్ ఇస్ డిఫరెంట్. అంతటి పరిస్థితులు లేవు. ఎందుకంటే క్యాపిటలిజం కూడా చాలా రీఫార్మ్స్ అనేటువంటివి తీసుకొచ్చారు. అవును సార్.
రెండవది మార్క్స్ క్లాస్లెస్ అండ్ స్టేట్లెస్ సొసైటీ అంటున్నారు. సో కెన్ వి ఇమాజిన్ ఏ క్లాస్లెస్ అండ్ స్టేట్లెస్ సొసైటీ ఇన్ ఏ క్యాపిటలిస్ట్ సొసైటీ? దెన్ హౌ ఇట్ ఈస్ రెలవెంట్? అంటే ఒక క్రిటికల్గా అనలైజ్ కనుక చేయగలిగినట్లయితే స్టూడెంట్కు చాలా మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి కావాల్సింది ఏంటి? ఫస్ట్ ఇన్డెప్త్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఇంకొక విషయం ఏంటంటే స్టూడెంట్స్ చదవడమే కాదు, అంటే ఫస్ట్ చదవడం అనేది ఏంటి? దే హ్యావ్ టు రీడ్ స్టాండర్డ్ టెక్స్ట్. నేను సోషియాలజీ విషయంలో చాలా పదే చెప్తుంటాను. నేను కోచింగ్ ప్రోగ్రాంలో భాగంగా కూడా మనం ఇచ్చేటటువంటి నోట్స్తో పాటు కొన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఏవి చదవాలనేటువంటిది స్టూడెంట్స్కు చెప్పడం జరుగుతుంది. గత 25 సంవత్సరాలుగా అదే విధంగా చేశాను కూడా. సో దీనివల్ల ఏమంటే స్టూడెంట్ చదవటము, తర్వాత నోట్స్ రాయటము, రీడింగ్ అండ్ రైటింగ్ ప్రాక్టీస్ అనేటువంటిది చాలా అవసరం. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ కూడా ఎవ్రీడే రీడింగ్ అండ్ రైటింగ్ అనేది వాళ్ళ ఏది దినచర్యలో భాగంగా ఉండాలి సార్. ఇక మరో విషయం ఏంటంటే రైటింగ్ ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్. అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్సా, లేకపోతే మనం ఇప్పుడు జనరల్గా సోషియాలజీ అవుతే యూపీఎస్సి ట్రెండ్కి అనుగుణంగా క్వశ్చన్ పేపర్స్ డెవలప్ చేసి నేను స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. వాటికి మనం ఇచ్చినటువంటి టైంలో భాగంగా ఎఫెక్టివ్గా ఆన్సర్ అనేటువంటిది రాయడం ప్రాక్టీస్ చేయాలి. అంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేటువంటిది చాలా అవసరం. అంటే నా ఉద్దేశంలో నేను నా సజెషన్ ఏమిటంటే ప్రతిరోజు చేసే ప్రాక్టీస్ అనేటువంటిది ఎట్లుండాలంటే రేపు మెయిన్స్ ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు కూడా ఏదో ఇంట్లో కూర్చొని రెగ్యులర్గా రాసినట్టుగానే రాయగలగాలి. అంటే అంత ఎఫర్ట్ అనేటువంటిది స్టూడెంట్ పెడితే చాలా సునాయాసంగా, చాలా లాజికల్గా, చాలా సైంటిఫిక్గా ఆన్సర్ రాయటానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరియు ఇంకొకటి ఏంటంటే సోషియాలజీ ఆప్షనల్గా తీసుకున్న స్టూడెంట్ సోషలాజికల్ టర్మినాలజీని బాగా క్యాచ్ చేయాలి. ఇప్పుడు సోషలాజికల్ టర్మినాలజీ అంటే ఒక్కొక్క థింకర్ ఒక్కొక్క రకమైనటువంటి టర్మినాలజీని యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి కార్ల్ మార్క్స్ అన్నాం. కార్ల్ మార్క్స్ ఆయన డయలెక్టికల్ అండ్ హిస్టారికల్ మెటీరియలిజం, లేదా కాన్సెప్ట్ ఆఫ్ ఎలినేషన్, లేదా ఇట్లా రకరకాల టర్మినాలజీ అనేటువంటిది ఉంటుంది. సో ఆ సోషలాజికల్ టర్మినాలజీని బాగా అర్థం చేసుకోవడం, ఆ సోషలాజికల్ టర్మినాలజీని ఉపయోగిస్తూ ఒక అకాడమిక్ లాంగ్వేజ్లో ఆన్సర్ రాయడం అనేటువంటిది ప్రాక్టీస్ చేయాలి సార్. సో ఈ విధంగా చేసినప్పుడే ఆన్సర్స్ అనేటువంటివి ఎఫెక్టివ్ ఉంటాయి. ఇంకొకటి మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆల్వేస్ దే హ్యావ్ టు ప్రజెంట్ ద ఆన్సర్ ఇన్ ఏ లాజికల్ ఆర్డర్ ఇన్ ఏ డిస్క్రిప్టివ్ అండ్ అనలిటికల్ ఫామ్. నేను చాలా పదే చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో చాలామంది విద్యార్థులు ఏదో పాయింట్స్లలో బుల్లెట్ పాయింట్స్ రాయటం, లేకపోతే ఏదో ఫ్లో చార్ట్స్ అని రాసి చాలామంది మార్కులు రాకుండా పోతున్నాయి. కాబట్టి ఒక అనలిటికల్ ఫామ్లో ఆన్సర్స్ రాయటం అనేటటువంటిది చాలా అవసరము. ఇకపోతే క్వశ్చన్ అంటే ఆన్సర్ రైటింగ్ ప్యాటర్న్ కూడా ఒకటి ఉండాలి. యాక్చువల్గానైతే ప్రతి క్వశ్చన్కి ఒక పర్టికులర్ ప్యాటర్న్ అని ఉండదు. కాకపోతే ఒకటి ఏంటంటే ఆ క్వశ్చన్ని అర్థం చేసుకొని దానికి ఒక పర్టికులర్ ఒక సైంటిఫిక్ ప్యాటర్న్లో, ఒక లాజికల్ ప్యాటర్న్లో ఆన్సర్ అనేటువంటిది రాయాలి. అంటే దాన్ని ఒక ఎగ్జామినర్ను ఇంప్రెస్ చేసే విధంగా ఆన్సర్ అనేటువంటిది రాయాలి. అంటే జనరల్గా ఏమిటి అందులో ఏంటంటే బ్రీఫ్గా ఇంట్రొడక్షన్ రాయటం, ఆ క్వశ్చన్కు అనుగుణంగా కాన్సెప్చువల్ క్లారిటీతో ఒక బ్రీఫ్గా ఇంట్రొడక్షన్ రాయటం. ఫర్ ఎగ్జాంపుల్ మనము జిఎస్ పేపర్ 1లో కనుక తీసుకుంటే సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అని ఉంది, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని ఉంది, లేదా ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఇండియన్ సొసైటీ, ఇట్లా చాలా టాపిక్స్ ఉన్నాయి. అంటే ఆ టాపిక్ గురించి రాసేటప్పుడు ఫస్ట్ బ్రీఫ్గా అసలు వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, హౌ అంటే ఇండియన్ సొసైటీ ఈజ్ ఎ డైవర్సిఫైడ్ సొసైటీ అనే దాన్ని ఒక 2-3 లైన్లలో రాయొచ్చు ఎఫెక్టివ్గా. తర్వాత ఆ కంటెంట్లోకి వెళ్ళటం అంటే ఇంట్రొడక్షన్,
కాన్సెప్చువల్ క్లారిటీ అండ్ అనాలిసిస్ ఆఫ్ ద టాపిక్ రిలేటెడ్ టు ద క్వశ్చన్ ఏమడుగుతున్నారు. ఇప్పుడు కొన్నిసార్లు ఫ్యాక్టర్స్ అంటారు, అప్పుడు ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేసి ఒక్కొక్క ఫ్యాక్టర్ని అనలైజ్ చేయటము. కొన్నిసార్లు కాజెస్ అంటారు, ఆ కాజెస్ని ఒక్కొక్క దాన్ని సబ్ హెడింగ్స్ పెట్టుకుంటూ అనలైజ్ చేసుకుంటూ వెళ్ళటం. కొన్ని సందర్భాలలో కంప్లీట్లీ ఆర్గ్యుమెంటేటివ్ ఉంటుంది, ఒక లాజికల్ ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేయటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ థింక్ దట్ ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ స్టేట్? వాట్ ఆర్ ద ఛాలెంజెస్ టు సెక్యులరిజం ఇన్ ఇండియా? అంటే అప్పుడు అసలు సెక్యులరిజం అనేటువంటి కాన్సెప్ట్ రాసుకుంటూ అసలు ఇండియా అనేటటువంటిది సెక్యులర్ స్టేటా కాదా, మరి సెక్యులర్ స్టేట్ అనడానికి మనం ఎట్లా ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేయాలి? సెక్యులరిజం కాదు, ఈ సెక్యులర్ ఫ్యాబ్రిక్కి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి అని అనుకున్నప్పుడు మరి ఆ ఛాలెంజెస్ని ఎట్లా అనలైజ్ చేయాలి? ఈ రకంగా ఒక ఆర్గ్యుమెంట్, ఒక లాజికల్ ఆర్గ్యుమెంట్ని మనం బిల్డ్ చేసి ఎట్ ద ఎండ్ ఒక కన్క్లూజన్ను డ్రా చేయాలి. అంటే ఆన్సర్ రైటింగ్ అనేటటువంటిది కూడా ఒక స్కిల్. అంటే ప్రతి స్టూడెంట్కి నాలెడ్జ్ ఉండడం అనేటువంటిది ఎంత అవసరమో, తన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని ప్రశ్నకు అనుగుణంగా ఒక లాజికల్ ఆర్డర్లో అనలిటికల్గా ఎఫెక్టివ్గా ఆన్సర్ ప్రజెంట్ చేయడం అనేటువంటిది కూడా ఒక స్కిల్. సరే, అది ఎట్లొస్తుంది? ప్రాక్టీస్లోనే వస్తుంది రెగ్యులర్గా. ఇప్పుడు ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ వరకు రెగ్యులర్ ప్రాక్టీస్ అనేటటువంటిది స్టూడెంట్స్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎఫెక్టివ్గా రాయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే, జనరల్గా సోషియాలజీ కాంటెక్స్ట్లో ఇప్పుడు కొన్ని వ్యూస్ ఆఫ్ ద థింకర్స్ రాయటం. ఇప్పుడు కొన్ని టాపిక్స్ ముఖ్యంగా పేపర్ 1కు సంబంధించి ఇప్పుడు సోషల్ స్ట్రాటిఫికేషన్ అని ఉంది. ఆ టాపిక్ సంబంధించి మనము క్వశ్చన్ అడిగినప్పుడు దెర్ ఆర్ డిఫరెంట్ థియరీస్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షనలిస్ట్ థియరీ ఆఫ్ స్ట్రాటిఫికేషన్ అంటే టాల్కాట్ పార్సన్స్ థియరీ ఆఫ్ స్ట్రాటిఫికేషన్, మార్క్సియన్ థియరీ ఆఫ్ స్ట్రాటిఫికేషన్, వెబర్స్ థియరీ ఆఫ్ స్ట్రాటిఫికేషన్, కింగ్స్లీ డేవిస్ అండ్ మూర్ థియరీ ఆఫ్ స్ట్రాటిఫికేషన్. అంటే డిఫరెంట్ సోషియాలజిస్టులు ఆ స్ట్రాటిఫికేషన్ గురించి ఏమన్నారని సందర్భాన్ని బట్టి ఆ వ్యూస్ ఆఫ్ ద థింకర్స్ని మెన్షన్ చేయటం. అదేవిధంగా వేరెవర్ పాసిబుల్ స్టాటిస్టికల్ డేటాను ప్రజెంట్ చేయటం. ఇప్పుడు ఉదాహరణకు మనకు జనరల్ స్టడీస్లో కానీ ఈవెన్ సోషియాలజీ పేపర్ 2 కనుక తీసుకుంటే ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ ఉంది. ఇప్పుడు ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ అని అంటాం. సింపుల్గా వేగ్ స్టేట్మెంట్ కాదు. మనకు 1965లో ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేటువంటిది ఎంత ఉండింది? అరౌండ్ 80 మిలియన్ టన్స్ ఉండింది. ఇవాళ 2022-23 నాటికి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఎంత పెరిగింది? దాదాపు 350 మిలియన్ టన్స్కు పెరిగింది. తర్వాత ఇంకా ఫ్యూచర్లో ఏ మేరకు పెరగవచ్చు అంటే ఈ స్టాటిస్టికల్ డేటా. అట్లాగే ల్యాండ్ రీఫార్మ్స్ అంటున్నాం. అదేవిధంగా పాపులేషన్ ఇష్యూస్ ఉంటాయి, పాపులేషన్ డైనమిక్స్, పాపులేషన్ రిలేటెడ్ మైగ్రేషన్ అంటుంటాం. అంటే కొన్ని టాపిక్స్కి స్టాటిస్టికల్ డేటా అనేటటువంటిది చాలా అవసరం. అదేవిధంగా మనకు నేషనల్ లెవెల్లో కొన్ని సర్వేస్ అనేటువంటివి చేశారు వివిధ అంశాలపైన. ఇప్పుడు క్రైమ్ ఉంది, ఉదాహరణకి క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్. క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ అన్నప్పుడు స్టాటిస్టికల్ డేటా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో స్టాటిస్టిక్స్ అనేటువంటివి ఉన్నాయి. అలాంటి స్టాటిస్టిక్స్ని మెన్షన్ చేయాలి. అట్లా ఆయా అంశాలకు సంబంధించి ఎంపిరికల్గా స్టడీ చేసినటువంటి లేదా సర్వే చేసినటువంటి రిపోర్ట్స్ యొక్క ప్రధానమైనటువంటి అంశాలని ఇక్కడ కోట్ చేస్తే బాగుంటుంది. దానివల్ల ఆన్సర్ అనేటువంటిది చాలా ఎఫెక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని ఎంపిరికల్ స్టడీస్, ఇప్పుడు ఉదాహరణకి మనము పేపర్ 2 ఇండియన్ సొసైటీకి సంబంధించిన దాంట్లో ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ సిస్టమ్ ఉంది. మరి ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ సిస్టంలో ఏ రకమైనటువంటి చేంజెస్ ఏర్పడుతున్నాయి అని క్వశ్చన్ కనుక అడిగినప్పుడు ఈ ఫ్యామిలీ సిస్టమ్, మ్యారేజ్ సిస్టమ్ మీద చాలా ఎంపిరికల్ స్టడీస్ ఉన్నాయి. ఇప్పుడు కేఎం కపాడియా, ఎరావతి కార్వే, ఎంఎస్ గోరే ఇలాంటి వాళ్ళు కొన్ని ఎంపిరికల్ స్టడీస్ చేసినారు. ఆ ఎంపిరికల్ స్టడీస్ ఏమిటి అనేటువంటిది
అక్కడ మెన్షన్ చేయటం. అదేవిధంగా మనము సోషల్ ఇన్ఈక్వాలిటీస్ గురించి, జెండర్ ఇన్ఈక్వాలిటీ గురించి క్వశ్చన్స్ కనుక అడిగినప్పుడు చాలా స్టడీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంద్రి బెతిల్లే స్టడీ ఉంది, కాస్ట్, క్లాస్ అండ్ పవర్ అని. అట్లా ఏఆర్ దేశాయి స్టడీ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం అనే టాపిక్ ఉంది. దానిపైన చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఏఆర్ దేశాయి దానిపైన ఎక్స్టెన్సివ్గా స్టడీ చేసి సోషల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం మీద ఒక బుక్ రాశారు. అంటే అలాంటి వాటిని కోట్ చేసుకుంటూ ఆన్సర్ రాసినప్పుడు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే నా సలహా ఏంటంటే ఏదో స్ట్రక్చర్డ్ ఆన్సర్స్ని, స్ట్రక్చర్డ్ నోట్స్ను మాత్రమే చదివి ఆన్సర్స్ రాయటం అనేటటువంటిది కాదు. డిఫరెంట్ ఎంపిరికల్ స్టడీస్ని కూడా మెన్షన్ చేస్తూ ఆన్సర్ కనుక రాసినట్లయితే తప్పనిసరిగా చాలా మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సార్ చాలా మంచి సెషన్ సార్. చివరిగా ఈ ఆన్సర్ రైటింగ్ మీరు చెప్పిన ప్యాటర్న్లో ఎగ్జామ్ రాశాడు, మెయిన్స్ క్లియర్ అయింది. నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో సోషియాలజీ ఆప్షనల్ తీసుకున్న స్టూడెంట్ కనుక అక్కడికి వెళ్ళినట్టయితే ఏ విధమైన క్వశ్చన్స్ అనేటివి రిఫ్లెక్టివ్ అవ్వడం జరుగుతుంది? వాస్తవికంగా యూపీఎస్సి ఇంటర్వ్యూ అనేటటువంటిది ఇట్ ఈస్ ఎ పర్సనాలిటీ టెస్ట్. సరే, ఇటీవలి కాలంలో ఇంటర్వ్యూ అండ్ పర్సనాలిటీ టెస్ట్ అని అంటున్నారు. అవును సార్. యూపీఎస్సి బోర్డు మెంబర్స్ చాలా వరకు సమకాలీన అంశాలకు సంబంధించిన వాటిని గురించే ప్రశ్నలు అడగడం అనేటువంటిది జరుగుతున్నది. మనము గత 4-5 ఏళ్లుగా ఇంటర్వ్యూకు వెళ్ళినటువంటి క్యాండిడేట్స్ వాళ్ళ ఏ క్వశ్చన్స్ అడిగారు అనే దానికి సంబంధించి మనకు సోషల్ మీడియాలో చాలా వరకు సార్ లభ్యమవుతుంది ఇన్ఫర్మేషన్. కానీ జనరల్గా కూడా సార్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేటటువంటిది ఈ భారతదేశానికి సంబంధించినటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థను అవగాహన చేసుకొని ప్రభుత్వం యొక్క పాలసీలను, ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయటం, సమాజాన్ని ఒక అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయడం, ఇలాంటి బాధ్యత కలిగినటువంటి అధికారులను సెలెక్ట్ చేయటం కోసము నిర్వహించబడేదే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. కాబట్టి ఇంటర్వ్యూలో కూడా చాలా వరకు అంటే ఒక గ్లోబల్ సొసైటీకి సంబంధించి కావచ్చు, లేదా ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి వివిధ అంశాలపైననే చాలా వరకు ప్రశ్నలు అడగటం. అదేవిధంగా ఒకవేళ వాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతే, ఐపీఎస్ ఆఫీసర్ అవుతే అలాంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కరిస్తారు అని సొల్యూషన్స్ ఇవ్వమని అడుగుతాం. అంటే స్పాంటేనియస్గా ఏ విధమైనటువంటి సొల్యూషన్స్ని ఒక క్యాండిడేట్ ఆఫర్ చేయగలుగుతాడు. మరో విషయం ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్. అంటే ఇంటర్వ్యూ వరకు వచ్చినటువంటి క్యాండిడేట్కి వివిధ అంశాలకు సంబంధించి అవగాహన ఉందా, అదేవిధంగా కాన్ఫిడెంట్గా ఒక నిర్ణయం తీసుకునేటటువంటి శక్తి ఉందా లేదా అనే విషయాలను చాలా సునిశ్చితంగా పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి సోషియాలజీతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అసలు సోషియాలజీ చదివిన ఎవరైనా కూడా వారి యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. అది నేను చాలా ప్రగాఢంగా విశ్వసిస్తాను. ఎందుకంటే ఒక సమాజాన్ని చాలా బ్రాడ్గా అర్థం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి దట్ విల్ కాంట్రిబ్యూట్ ఫర్ ద హోలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. రెండవది, వివిధ రకాలైనటువంటి సమస్యలను గురించి, వివిధ పాలసీలను గురించి, వివిధ పథకాలను గురించి, వివిధ సిద్ధాంతాలను గురించి ఇందులో చదవడం జరుగుతుంది. కాబట్టి అలాంటి పరిజ్ఞానం అనేటటువంటిది ఇంటర్వ్యూలో చాలా సమర్థవంతంగా సమాధానాలు చెప్పడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఏంటంటే సోషియాలజీ అనేటటువంటిది కేవలము ఆప్షనల్లో స్కోర్ చేయడానికే కాదు, ఇది జనరల్ స్టడీస్ సబ్జెక్టుతో రిలేట్ అయి ఉంటుంది, ఎస్సే రైటింగ్తో
రిలేట్ అయి ఉంటుంది, ఎథిక్స్ పేపర్తో రిలేట్ అయి ఉంటుంది, పర్సనాలిటీ టెస్ట్తో కూడా రిలేట్ అయి ఉంటుంది. కాబట్టి సోషలాజికల్ నాలెడ్జ్ అనేటటువంటిది ఈ డిఫరెంట్ పేపర్స్తో అనుసంధానమై ఉంటుంది. కాబట్టి అంటే అభ్యర్థులు మంచి మార్కులు, అల్టిమేట్లీ దే హ్యావ్ టు స్కోర్ వెరీ గుడ్ మార్క్స్. మంచి మార్కులు సాధించడమే కాకుండా ఇంటర్వ్యూ కూడా చాలా సమర్థవంతంగా అంటే ఫేస్ చేయడానికి దోహదం చేస్తుంది. రేపు వాళ్ళు అధికారులుగా నియమింపబడిన తర్వాత కూడా ఈ సోషలాజికల్ నాలెడ్జ్ అనేటటువంటిది అక్కడ ఉపయోగపడుతుంది. కాబట్టి మేము అంటే డెఫినెట్గా ఒక భావి భారత అధికారుల్ని తయారు చేయడానికి కావలసినటువంటి సమగ్ర సమాచారాన్ని, సార్ దానికి కావలసినటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ కావలసినటువంటి శిక్షణను ఈ కోచింగ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అందువల్లనే సోషియాలజీ తీసుకున్నటువంటి చాలామంది అభ్యర్థులు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్గా సెలెక్ట్ కావడం, తదనంతర కాలములో చాలా అంటే ఒక గౌరవప్రదమైనటువంటి అధికారులుగా కూడా పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవి సోషియాలజీతో ఉన్నటువంటి అడ్వాంటేజెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.